హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నువ్వు మరణమవుచున్నావు, ఇక బతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయాను పంపించి హిజ్కియా రాజుతో చెప్పాడు. అసలే మరణకరమైన రోగంలో పడక మీద ఉన్నాడు. పడక మీద నువ్వు స్వస్థత పొందుతూ దేవుడు నీకు తోడై ఉంటారు అనాలి పాస్టర్ వెళ్ళి. కానీ నేనేమంటున్నాడు, నువ్వు మరణమవుచున్నావు, ఇక బతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే హిజ్కియా గబగబా దస్తావేజులు తీసుకురండి, యువరాజుని తీసుకొచ్చి అభిషేకించండి, నాకు సమాధి పెట్టి గద్దం చెక్కతో చెయ్యండి అని అన్నాడా? ఇవన్నీ ఆలోచించాడా? ఏంటండి, గోడ తట్టు ముఖం తిప్పుకొని, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. 25 సంవత్సరాల వయసులో రాజయ్యాడు హిజ్కియా. హిజ్కియా రాజైనప్పుడు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? మొదటి శాసనం ఏంటో తెలుసా? అప్పటికి దేవాలయం పాడుబడిపోయింది. యాజకులకు జీతాలు లేక పొలం పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. దేవుని మందిరం పాడుబడిపోయింది. దేవుని మందిర కార్యక్రమాలు జరగటం లేదు. రాజు అయిన వెంటనే దేవుని మందిరాన్ని తలుపులు తెరిపించి, మందిరాన్ని బాగు చేయించి, యాజకుల్ని తిరిగి రప్పించి, గాయకుల్ని రప్పించి, ప్రజలందరినీ మేల్కొల్పి, తెల్లవారుజామునే లేచి ప్రజలందరితో కలిసి దేవాలయానికి వెళ్ళటం ప్రారంభించాడు. ఒక యవనస్తుడు, 25 సంవత్సరాల యవనస్తుడు దేవునిని, మందిరాన్ని ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు ఒక మరణకరమైన వార్త వచ్చినప్పుడు, నువ్వు మరణిస్తావు అన్నప్పుడు, నాకు జీవితం ఇయ్యి, ఆయుష్ ఇయ్యి అని అడగలేదు, కానీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను ప్రేమించేవారు నువ్వు ఘనపరుస్తున్నావు కదా, నిన్ను ప్రేమించేవారు నువ్వు దీవిస్తానన్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేశాడు. యెషయా వచ్చి ఇక్కడ చెప్పాడటండి, రాజమందిరంలోకి వచ్చి ఆయన నడిమిశాలలోనికి వెళ్ళాడు. అంటే రాజుగారి భవనం అంటే 3 భాగాలు ఉన్నాయన్నమాట. ఆయన భవనం, మళ్ళీ పోర్టికో, ఆ తర్వాత మళ్ళీ ఎంట్రన్స్. సో మధ్యకి వెళ్ళాడు. అంటే ఒక 5 to 10 minutes కూడా అయి ఉండదు అక్కడ. ఒకవేళ మ్యాక్సిమం చాలా పెద్దది 10 నిమిషాలు 15 నిమిషాలు అయి ఉంటుంది. నడిమిశాలలోకి వెళ్ళగానే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరకు వెళ్ళి చెప్పండి, నీవు కన్నీళ్లు విడుచుట. ఇక్కడ ఇరిచిన కన్నీళ్లు పరలోకంలో కనపడ్డాయంట. కనపడతాయా? మరి ఎందుకు ఎడవారు కన్నీళ్ళు మీరు? మరి ఎందుకు కన్నీరు రావు మీకు ప్రార్థన చేసినప్పుడు? ఏంటండి, హృదయం కదిలితే కానీ కన్నీరు రావు. హృదయం కదిలినప్పుడు కృతజ్ఞతతో కదిలినా కన్నీరు వస్తాయి, పశ్చాత్తాపంతో కదిలినా కన్నీరు వస్తాయి. మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో వస్తుంది. నీ కన్నీరు విడిచిన చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని. ఇక్కడ చేసిన ప్రార్థన ఎక్కడైనా పడింది? పరలోకం. ఎంతసేపు పట్టింది? గవర్నమెంట్లో ఒక అర్జీ పెట్టుకుంటే 6 నెలలు అయినా కూడా కదలదు ఆ పేపర్. ఏంటండి, ఒక వినతి పెట్టుకుంటే ఆ వినతి అక్కడే ఉంటుంది, పేపర్ మీద పేపర్ పెడతారే కానీ అది ముందుకు వెళ్ళదు. కానీ దేవుని దగ్గర ఒక విన్నతి చేస్తే మరుక్షణంలోనే, కొన్ని నిమిషాల్లోనే జవాబు వచ్చింది ప్రార్థనకి. నీ కన్నీరు విడిచడం చూచాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, నేను నిన్ను బాగు చేయుచున్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు. అసలు ఎవడన్నా ఊహిస్తాడా? ఇంకో 6 నెలలు బతుకుతావులే, ఇంకో నెల బతుకుతావులే అంటే కూడా భలే సంతోషం కదండి. కానీ ఒకేసారి ఎంత అన్నాడు ఆయన? 10. నాయన ఇంకో సంవత్సరం బతికి అయ్యా ఆయన అడుగుంటే ఒకవేళ 1 సంవత్సరం బతుకుండేవాడు. కానీ నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు ధారాళమైన మనసు కలిగిన వాడు. ధారాళంగా ఇస్తాడండి ఆయన ఇచ్చేది. పిసినుగుడితనంగా ఇచ్చేవాడు కాదు ఆయన. మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడిగా ఉన్నాడు ఆయన. ఎందుకు మనం దేవుడిని అడగమో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచమో గుర్తించండి. విశ్వసిస్తే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. విశ్వసించిన వాడు కలవరపడడు, విశ్వసించిన వాడు దిగులు పడడు. నీ ప్రార్థన, నీ చింత దేవునికి చెప్పినప్పుడు నువ్వు దుఃఖముఖిగా ఉండటం మానివేస్తావు. కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు నెహమ్యా. ఏడ్చి ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగింది. ఎస్తరు
విశ్వాసంతో ఉపవాసం ఉండి తన అనుచరులతో యూదులందరూ ప్రార్థించారు. అద్భుతం జరిగింది. హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అద్భుతం జరిగింది. ఆ దేవుడేనా మన దేవుడు? ఆ దేవుడేనా? ప్రార్థన ఆలకించు వాడేనా? మన కొరకు, మన ఇతరుల కొరకు. ఎస్తేరు తన ఒక్కదాని కోసం ప్రార్థన చేసుకోవాలా? యూదులందరి కోసం ప్రార్థన చేసింది. హిజ్కియా తన జీవితంలో తన ప్రజలకు నా రాజుగా ఉండాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని ఆశతో ప్రార్థించాడు. నా జీవితకాలం అంతా ఆయన మందిరంలో నేను ఆయన్ని స్తుతిస్తాను అన్నాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ అంచె దినాలలో విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పించిన ఆయన, కన్నీటి ప్రార్థన మాకు దయచేయన ఆయన, తగ్గించుకొని చేసే ప్రార్థన మాకు దయచేయ్యా. ఇతరుల దోషాలు మా దోషాలుగా ఎంచి వారి స్థానంలో మేము నిలబడి నీకు మొరపెట్టే ఆ విజ్ఞాపన ప్రార్థన మాకు దయచేయ్యా. నీకు అవిధేయులమై తెచ్చుకున్న కీడు నుండి, నీ ఆజ్ఞలను తోసివేసి తెచ్చుకున్న బాధల నుండి నీ ప్రజలను విడిపించుము నాయన. నూతనమైన జీవితాలు మాకు దయచే. ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదం మాకు దయచే. మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రార్థనా పరులుగా చేయము. ప్రతి సమస్యను ప్రార్థనతో పరిష్కరించుకునే ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా. నీదు బిడ్డగానే సాగేదా. వందనా. జీవితాంతం నీకై బ్రతికేదా.